రాత్రి 12 గంటలు దాటిపోయింది. భోపాల్ నగరం మొత్తం నిద్రలో ఉంది. పిల్లలు పగలంతా ఆడుతూ స్పృహ లేకుండా రాత్రి సమయంలో పడుకుని ఉన్నారు. గాలి చాలా చల్లగా వీస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు చాలా ప్రకాశంగా వెలుగుతున్నాయి. అప్పుడే ఎవరూ ఊహించని ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న నిర్లక్ష్యం, దానికి ఫలితంగా లక్షలాది ప్రాణాలు నాశనం అయ్యాయి. ఇది ప్రకృతి చేసిన విపత్తు కాదు, ఇది మనిషి సృష్టించిన అత్యంత భయంకరమైన సంఘటన. అవును, ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి. ఇక వీడియోలోకి వెళ్తే 1970లో భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వైపు అడుగులు వేస్తుంది. యూనియన్ కార్బైడ్ అనే అమెరికా కంపెనీ భోపాల్లో ఒక పెద్ద పెస్టిసైడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఆ ఫ్యాక్టరీలో వాడే కెమికల్స్ భూమిపై ఉన్న అత్యంత ప్రమాదకరమైన రసాయనాల్లో ఒకటి. కేవలం ఒక్క చుక్క మన శరీరానికి తాగినా మన ఊపిరి అక్కడికక్కడే ఆగిపోతుంది. కానీ అక్కడ అదే గ్యాస్ ట్యాంకుల్లో కొన్ని టన్నుల కొద్ది నిల్వ ఉంది. కానీ సెక్యూరిటీ మాత్రం చాలా బలహీనంగా ఉంది. మెయింటెనెన్స్ మాత్రం పేరుకు మాత్రమే ఉంది గాని అస్సలు జరగట్లేదు. కంపెనీ యజమానులు మాత్రం ఎప్పుడూ లాభాల కోసమే దృష్టి పెట్టారు. ప్రజల సేఫ్టీ గురించి ఎప్పుడు ఎవరూ కూడా ఆలోచించలేదు. డిసెంబర్ 2, 1984 రాత్రి 11:30 అవుతుంది. ఫ్యాక్టరీలోని ట్యాంక్ నెంబర్ E610 లో నీరు పొరపాటున ఆ కెమికల్స్ లోకి చేరింది. వెంటనే కెమికల్ రియాక్షన్ మొదలయ్యింది. ట్యాంక్ లో వేడి క్రమక్రమంగా పెరుగుతూ సాగింది. రాత్రి 12:45కి అంటే దాదాపు అర్ధరాత్రి సమయంలో ఒక పెద్ద పేలుడు జరిగింది. ఆ పేలుడు వల్ల భారీ ఆవిరి విడుదలయ్యింది. అందులో ఉండే గ్యాస్ క్రమక్రమంగా నగరం మీదుగా వ్యాపించడం మొదలయ్యింది. కంట్లో మంట, గొంతులో నొప్పి, ఊపిరి పీల్చలేని వేదన. జనం వెంటనే నిద్రలేచి బయటకు పరిగెట్టారు. కానీ గాలంతా విషపూరితమైపోయింది. వాళ్ళు పారిపోతున్న చోటు కూడా చావుతో నిండిపోయి ఉంది. ఆ రాత్రి భోపాల్ రోడ్లు మొత్తం నరకంలా మారిపోయాయి. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎత్తుకొని పరిగెట్టడం కొనసాగించారు. కానీ కాసేపటికే వాళ్ళు కూడా నేల మీద పడిపోయారు. చిన్న పిల్లల కళ్ళు ఎర్రగా మారాయి. వారి గొంతు నుండి రక్తం రావడం మొదలయ్యింది. వీధుల మీద కుక్కలు, ఆవులు, పక్షులు అన్నీ చనిపోయి కనిపించాయి. ప్రజలు నడుస్తూనే కూలిపోతున్నారు. ఎక్కడ చూసినా కేకలు, అరుపులు, కన్నీళ్లు. ఒక తల్లి కూతుర్ని ఎత్తుకుని ఆసుపత్రికి పరిగెత్తింది. కానీ హాస్పిటల్లో కూడా అదే పరిస్థితి. ఉదయం 5 గంటల సమయంలో భోపాల్ మొత్తం ఒక సమాధిలా మారిపోయింది. వేలాది మృతదేహాలు రోడ్ల మీదే ఉన్నాయి. హాస్పిటల్లో అసలు ప్రవేశమే లేదు. డాక్టర్లు ఏం చేయాలో కూడా తెలిసేది కాదు. వాళ్ళకి శ్వాస కూడా తీసుకోవడం బాగా కష్టమైపోయేది. రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన కుటుంబం ఉదయం లేవగానే లేదు. ఆ ఒక్క రాత్రిలోనే 15,000 మంది చనిపోయారు. వేలాది మంది తర్వాతి రోజుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచం మొత్తం ఒక్కసారి ఇటువైపు చూసి ఆశ్చర్యపోయింది. అసలు ఇది ఎలా జరిగిందో ఎవ్వరికీ తెలియలేదు. వెంటనే ప్రభుత్వం ఆ కంపెనీ యజమాని అయిన వారెన్ అండర్సన్ ను వెంటనే అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అతను కొన్ని గంటల్లోనే విడుదలైపోయాడు. వెంటనే అతను తన దేశమైన అమెరికాకు వెళ్లిపోయాడు. ఇప్పటి వరకు అతను ఇంకా ఇండియాకి రాలేదు. ప్రజలు మొత్తం న్యాయం కోసం కేకలు వేశారు. కానీ న్యాయం కాగితాల మీదే ఆగిపోయింది. ఇప్పటికీ కూడా భోపాల్లో పిల్లలు శ్వాస సమస్యలతో, కంటి సమస్యలతో బాధపడుతున్నారు. నీటిలో విషం ఉంది, భూమిలో విషం ఉంది, మరియు మనుషుల మనసుల్లో కూడా బాధ ఉంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2 రాగానే ఆ రాత్రి జ్ఞాపకం వస్తుంది. ప్రతి ఇంట్లోనూ కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగలట్లేదు. ఇది కేవలం ఒక విపత్తు కాదు, ఇది మానవ నిర్లక్ష్యానికి ఒక సాక్ష్యం. మనిషి తన సొంత విధిని రాసుకునే శక్తి ఉన్నవాడు, కానీ అదే చేతులతో తన నాశనాన్ని కూడా రాసుకోగలడు. ప్రకృతి అయితే క్షమిస్తుంది, కానీ మనుషుల తప్పిదం మాత్రం తరతరాల పాటు శాపంగా మెలిగిపోతుంది. భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఒక నగరం కన్నీళ్ల గాథ, ఒక దేశం అవమానపు అధ్యాయం మరియు ఒక వార్నింగ్ లాంటిది. ఇలాంటి విపత్తులు మళ్లీ జరగకూడదు అని. కానీ ఇలాంటి నిర్లక్ష్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్యాస్ లీక్ అవుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. భోపాల్ గ్యాస్ ట్రాజడీలో లక్షల మంది చనిపోయారు. కానీ ఆ కథ అక్కడితో ఆగలేదు. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది భోపాల్ తర్వాత జరిగిన ఇంకా కొన్ని భయంకర మనిషి తప్పు వల్ల ఏర్పడిన విపత్తుల గురించి తెలుసుకుందాం. కానీ ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోండి, మనిషి ఎంత అభివృద్ధి చెందినా మాత్రం ఒక్క పొరపాటు ఈ ప్రపంచాన్ని కూలదోస్తుంది. నెంబర్ 1, చెర్నోబిల్ న్యూక్లియర్ డిజాస్టర్. భోపాల్లో జరిగిన ఆ భయంకర సంఘటన తర్వాతే మరో 2 ఏళ్లకే మరో భయంకరమైన సంఘటన జరిగింది. అది కూడా రాత్రి సమయంలోనే జరిగింది. ఇది సోవియట్ యూనియన్ లోని
చెర్నోబిల్ నగరంలో జరిగింది. 1986 ఏప్రిల్ 26 ఒక రియాక్టర్ ని ప్రయోగిస్తూ అది అకస్మాత్తుగా పేలిపోయింది. ఆ పేలుడు వల్ల ఒక్కసారిగా భయంకర రేడియేషన్ మొత్తం వ్యాపించింది. ఆ పేలుడు తర్వాత వచ్చిన రేడియేషన్ మబ్బు యూరప్ మొత్తాన్ని ఒక్కసారిగా కంపేసింది. వేలాది మంది వెంటనే చనిపోయారు. లక్షలాది మంది క్యాన్సర్ బాధతో జీవిస్తున్నారు. ఈ సంఘటన పైన చెర్నోబిల్ అని ఒక వెబ్ సిరీస్ కూడా ఉంది. మీరు ఖాళీ సమయంలో ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా చూడండి. నెంబర్ 2 ఫుకుషిమా డైచి న్యూక్లియర్ డిజాస్టర్. ఈ డిజాస్టర్ జపాన్ లో జరిగింది. 2011లో భారీ భూకంపం తర్వాత ఒక భయంకరమైన సునామీ వచ్చింది. దాని ప్రభావంతో ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ ఒక్కసారిగా పేలిపోయింది. దీని రేడియేషన్ మొత్తం సముద్రంలో చొచ్చుకుపోయింది. కొన్ని లక్షలాది టన్నుల నీరు విషపూరితమైపోయింది. ఆ ప్రభావం ఇప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో కనిపిస్తూనే ఉంది. ఈ సంఘటన గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. నెంబర్ 3 టైటానిక్ డిజాస్టర్ 1912. మనిషి అహంకారానికి మరో ఉదాహరణ టైటానిక్. టైటానిక్ సముద్రంలో బయలుదేరింది. అసలు ఈ నౌక సముద్రంలో ఎటువంటి డిజాస్టర్ వచ్చినా ఎప్పటికీ మునగలేదు అని అందరూ నమ్మారు. కానీ ఏప్రిల్ 15 ఒక ఐస్బర్గ్ తో ఈ నౌక ఢీకొనింది. దాంతో ఈ నౌకలో ఉండే 2200 మందిలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది మనిషి చేసిన అతిపెద్ద తప్పుల్లో ఒకటిగా మారింది. నెంబర్ 4 ద చెర్నోబిల్ ఆఫ్ ద సీ. 1989లో సముద్రం మీద మరో భయంకరమైన డిజాస్టర్ జరిగింది. అలాస్కా తీరంలో ఎక్సోన్ వాల్డేజ్ అనే ఆయిల్ ట్యాంకర్ ఒక కొండను ఢీకొనింది. దాంతో 11 మిలియన్ గ్యాలన్ల ఆయిల్ సముద్రంలో కలిసిపోయింది. పక్షులు, చేపలు, తీర ప్రాంతాలు అన్ని నాశనం అయిపోయాయి. ఇది ఇప్పటికీ సముద్ర పరిసరాలపై ప్రభావం చూపుతుంది. ఒక కెప్టెన్ యొక్క నిర్లక్ష్యం పర్యావరణం మొత్తం నాశనం చేసేసింది. భోపాల్ నుండి చెర్నోబిల్ వరకు, టైటానిక్ నుండి బీరూట్ వరకు ప్రతి విపత్తు మనకు ఒకే పాఠం చెబుతుంది. మనిషి ప్రకృతిని గెలవడానికి కాదు, దాంతో జీవించడం నేర్చుకోవాలి. ప్రతిసారి మనిషి నేనే దేవుడిని అని అనుకునే సమయంలో ప్రకృతి చిన్నగా గుర్తు చేస్తుంది, నువ్వు దేవుడు అయితే నేనే సృష్టిని, నేనే వినాశనాన్ని. ఈ కథలు మనకు భయం కలిగించడానికి కాదు, మనిషి తన సరిహద్దులు గుర్తించుకోవడానికి. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్ సెక్షన్ లో తెలపండి.